హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే నేను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజైతే అమ్మవారి కోసమని స్పెషల్గా రవ్వ కేసరి అయితే చేశానండి. అదే రవ్వ కేసరి రెసిపీని మీకు కూడా షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, బౌల్ షేప్లో ఎంత స్మూత్గా వచ్చిందో. తినేటప్పుడు కూడా ఆ నెయ్యి ఫ్లేవర్, ఇలాచీ ఫ్లేవరు, మనకైతే రవ్వ కూడా స్మూత్గా ఉంది అండి. మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఈ రెసిపీని మీ అందరి కోసం కూడా షేర్ చేస్తున్నాను. రవ్వ కేసరి కోసం అయితే రవ్వ, డ్రై నట్స్, ఇంకా వాటర్, పాలు, షుగర్, కొంచెం ఫుడ్ కలర్ అండి. ముందుగా స్టవ్ మీద అయితే మనం ప్రసాదం గిన్నెలు ఉంటాయి కదండి, స్టీల్దైనా ఇత్తడిదైనా ఏదో ఒకటైతే స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకోండి. దీనికోసం అయితే మనకి 3 to 4 టేబుల్ స్పూన్స్ల నెయ్యి అయితే అవసరం అవుతుందండి. కిస్మిస్, ఇంకా నేనైతే క్రష్ చేసుకున్న ఆల్మండ్స్, ఇంకా ఇలాచీ, ఇంకా బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వాడొచ్చండి. డ్రై నట్స్ ఏవైనా మనకి ఎన్ని రకాల డ్రై నట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. మనకి ఇంట్లో అవైలబుల్గా ఏవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మంచిగా కాగిన తర్వాత కిస్మిస్ని అయితే దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. కిస్మిస్ వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. మనం రవ్వ కూడా నెయ్యిలోనే వేపుకోవాలి. రవ్వ కేసరి 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి పాలతో చేసుకోవచ్చు. పాలతోటి అంటే నీళ్ళతో ఉడికిన తర్వాత పాలు యాడ్ చేస్తాము. లేదంటేనేమో ఇంకో రకంలోనేమో ఓన్లీ వాటర్ తోటి పాలు కూడా యాడ్ చేయకుండా, అది కూడా 2 టైప్స్లో చేసుకోవచ్చు. ఈరోజు పండగ కాబట్టి పాలు కూడా కాగుతున్నాయండి. పాలు కూడా రవ్వ కేసరిలో పోస్తాను. ఇప్పుడైతే కిస్మిస్ మనము బయటికి నూనెలో మంచిగా కాగిన తర్వాత, నెయ్యిలో మంచిగా కాగిన తర్వాత బయట పెట్టి తీసేసి రవ్వనైతే వేపుకుంటామండి. మరి తొందరగా హీట్ ఎక్కుతాయండి కిస్మిస్, చూసుకోండి, దగ్గర నిలబడే చేయండి. అవసరమైతే ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకోండి, మాడకుండా ఉంటాయి. నేను అదే పని చేశానండి. ఫ్లేమ్ మళ్ళీ నల్లగా అయిపోతాయని స్లోగానే చేసుకోండి, టెన్షన్ పడకుండా. నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే రవ్వని నెయ్యిలో వేపుకుందాం. ఇంకా రవ్వ కూడా మంచిగా వేపుకున్న తర్వాత మనం రవ్వకి 1:3 రేషియోలో అయితే వాటర్ పోసుకుంటామండి. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ పోసుకొని రవ్వనైతే ఉడికించుకోవాలి. టూ గ్లాసెస్ తీసుకుంటే 6 గ్లాసెస్ వాటర్ పోయాలండి. ఈ తెల్ల రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడైతే మంచిగా కలిపి, ఇంక ఇప్పుడు వాటర్ అయితే పోసానండి. 3 గ్లాసెస్ వాటర్ పోసి కొంచెం ఫుడ్ కలరు, మనము 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోసాం కాబట్టి ఒక 100 గ్రామ్స్ షుగర్ అయితే పడుతుందండి. నేనైతే అందాజా వేసానండి షుగరు. మనకు తెలుస్తుందండి ఎంత వేయాలి అనేది. చూసారు కదండి, మనం తీసుకున్న రవ్వతోటే అదే గ్లాస్ తోటి 1.5 కప్పు వేయండి. రవ్వ 1 గ్లాస్ తీసుకొని 3 గ్లాసెస్ వాటర్ పోసాం కదండి, అదే గ్లాస్తో 1.5 గ్లాసు షుగర్ యాడ్ చేయండి. లేదంటేనేమో మెజర్మెంట్స్లో అయితేనేమో 100 గ్రామ్స్ వేయండి. మనమైతే ప్రసాదంగా పెడతాం కాబట్టి ఇప్పుడైతే టేస్ట్ చూడొద్దండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది.
దేవుడి కోసం చేసేటప్పుడు ప్రసాదాలు ఆటోమేటిక్గా అవే కుదురుతాయి. మీరు షుగర్ విషయంలో మాత్రం అస్సలు టెన్షన్ అవసరం లేదు. చూసారు కదండి, మన రవ కేసరి అయితే టెంప్టింగ్గా ఉంది కదండి. ఎల్లో ఫుడ్ కలర్ వాడాము కదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వాడొచ్చండి. ఇప్పుడైతే క్రష్ చేసుకున్న ఆల్మండ్స్, ఇలాచీ అయితే వేసానండి. ఇంకా డ్రై నట్స్ అయితే అన్నీ వేయొచ్చండి. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేయండి. రవ్వ, వాటరు, డ్రై నట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా, ఫుడ్ కలరు, షుగర్ కూడా వేసాము, అన్నీ మంచిగా కలిసేలాగా కలపండి. ఆల్మోస్ట్ మనది మొత్తం దగ్గరికి అయిందండి రవ కేసరి. ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ కూడా ఆఫ్ చేస్తే తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు కూడా మనము దింపేయొచ్చండి. ఇంకా మనది ప్రసాదం అయితే రెడీ అయినట్టే. ఇంకా లాస్ట్లో ఇప్పుడైతే పాలు యాడ్ చేసుకుందాం. కిస్మిస్, పాలు ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడైతే కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే పాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంకా మన ప్రసాదం అయితే మొత్తం రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు వేడివేడి పాలు పోసాం కాబట్టి ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ రవ్వ దగ్గరకు ఉడికిపోయింది, పాలు కూడా ఉడికినాయి కాబట్టి ఇంకా జస్ట్ ఇట్లా మనం మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకుంటే మన రవ్వ కేసరి అయితే డన్ అండి. చూసారు కదండి, మనమైతే గిన్నెలో వేస్తే గిన్నె షేప్లో వచ్చింది రవ్వ కేసరి. అలా వస్తే మనకి నెయ్యి అన్నీ కరెక్ట్గా ఉన్నట్టండి. లేదంటే గిన్నెకి అతుక్కోకుండా వస్తేనే అది అట్లా వస్తుంది అనమాట. గిన్నెకి అతుక్కుంది అంటే మనం కొంచెం నెయ్యి తక్కువ వేయటము అలా ఉంటుందండి. నెయ్యి వీడియోలో చెప్పినట్టు చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.